ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనాన్ని ధ్యానించుకుందాం. లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగా మార్చును కాక. ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన శిష్యులను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి మాట నిత్య జీవము. మరి ఈ యొక్క నిత్య జీవము అనగా ఏంటి అనేది మనం గమనించినట్లయితే 26వ వచనంలో మనం చూడగలము. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవం గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. మరి నిత్య జీవము తండ్రికి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడు తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. మరియు ఆయన మనిషి కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించును. దీనికి ఆశ్చర్యపడకుడు. ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చేదరు. నిత్య జీవం గురించి యేసుక్రీస్తు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. తండ్రికి ఏ రీతిగా అయితే మరి అధికారము కలదో తండ్రి కుమారునికి అదే అధికారము మరి కలిగి ఉంటున్నాడు అని యేసుక్రీస్తు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ మరి ఇంకా అనేక విషయాలను ఆయన అడుగుతూ ఉంటున్నప్పుడు 36వ వచనంలో చెప్తూ ఉంటున్నాడు. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యం కలదు. అదేమనినా, నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నది. నిత్య జీవము గురించి అనేక విషయాలను మరి ప్రవక్తలను ప్రవచించారు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జీవించినట్లయితేనే మరి నిత్య జీవాన్ని పొందుకోగలం. అందుకే మరి 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ ఒక సత్యాన్ని మనం చూడగలం. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో మనం గమనించినట్లయితే యేసు ఇట్లా, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ మరి నికోదేము నిత్య జీవాన్ని గురించి నికోదేము క్రీస్తును అడుగుతూ ఉంటున్నాడు. 3వ వచనంలో అంటున్నాడు. అందుకే యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు నికోదేము అంటున్నాడు, ముసలివాడనైనా మనుషుడు ఎలాగ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగుగా మరి యేసుక్రీస్తు ఇస్తున్నటువంటి మరి జవాబు, నికోదేము మరి నిత్య జీవాన్ని గురించి, క్రొత్త జన్మాన్ని గురించి మరి మాట్లాడుతున్నప్పుడు మరి నికోదేముకి మరి జవాబును అక్కడ దయచేస్తూ ఉంటున్నాడు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను అని జన్మించితేనే కానీ అక్కడ బాప్తిసం గురించి అక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. కృష్ణునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆయన నిత్యము జీవించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. మరి తండ్రి ఎలాగూ జీవించాడో అదే రీతిగా కుమారునికి అదే అధికారము కలిగి ఉంటున్నాడు. అందుకే ఇక్కడ 5వ అధ్యాయంలో 26వ వచనంలో అంటున్నాడు,
మరి తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో, అలాగే కుమారుడు తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించారు. ఆయనకు అధికారాన్ని తండ్రి ద్వారా పొందుకుని క్రీస్తు పేమట ఆయన నామాన్ని మనము ఆయన గుర్తెరిగి జీవించేటువంటి వారిగా ఉన్నప్పుడు, తండ్రి యొక్క చిత్తాన్ని కుమారుడు ఏ రీతిగా నెరవేర్చాడో అదే రీతిగా మన దేవుడైనటువంటి జీవము కలిగినటువంటి దేవుడు, జీవాధిపతి అయినటువంటి దేవుణ్ణి మరి మహింపరిచేటువంటి బిడ్డలుగా ఈ లోకంలో నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నా. దేవుడి యొక్క మాటలను మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా మార్చినగాక. ఆమేన్.